అలాగే ఆయన 3 పర్యాలు నేను ముఖ్యమంత్రిగా చూడాలి, నాకు మనస్ఫూర్తిగా నాకు ఆశయం, కోరిక కూడా. ఆయన కింద పని చేయడానికి కానీ నేను అనుక్షణం ఎప్పుడు సంసిద్ధంగా ఉంటానని తెలియజేసుకుంటూ, కొత్తగా నాకు తెలిసి అయితే ఆయన వేస్ట్ అండి. ఏ విధంగా? పార్టీ పెట్టుకుంటే ఎవరైనా పార్టీ పెట్టుకున్నామంటే ఏం చేయాలి? మన పార్టీ యొక్క ప్రాముఖ్యత ఉండాలి కదా. ఇప్పుడు వాళ్ళ పార్టీ లీడర్స్ కానీ వాళ్ళు ఏమనుకుంటారు, మాదో ప్రత్యేకత ఉండాలి, మాదొక కమాండ్ ఉండాలి ప్రతి దాంట్లో కూడా, ఏ డెసిషన్ తీసుకున్నా కానీ. ఇప్పుడు ఇంకొకరికి సపోర్ట్ చేసుకొని ఇంకొకటే పాలిస్తాడు 15 ఏళ్ళు అనుకుంటే వీళ్ళ పార్టీ ఎందుకండి? తినగా ఆ పార్టీలోనే జాయిన్ అయిపోవచ్చు కదా, ఇది టీడీపీలోకి వెళ్ళిపోవచ్చు కదా. ఏం చేసినా ఆయన మేధావి, ఆయన బాగా చేస్తారు, ఆయన సూపర్ డూపర్ అంటారు. ఇంకా సూపర్ డూపర్కి ఎందుకంటే పార్టీ పెట్టుకోవడం, డబ్బులు ఖర్చు తప్పితే. సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు వీళ్ళంతే సంవత్సరంలో 1,50,000 కోట్లు అప్పు చేస్తారని చెప్తున్నారు. ఏదో సంపద సృష్టించి నేను ఎత్తానంటే జనం నీకు వేసారు, నీకు మంచి మేధావు కదా అని చెప్పి. కానీ నువ్వేం చేసావు? ఇప్పుడు నువ్వు అప్పు ఆడకంటే డబ్బులు చేస్తున్నావు.